పాలకుర్తి మండలం గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో సరైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థినులు సోమవారం హాస్టల్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని, నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని, పలుమార్లు సమస్యను తెలియజేసినా పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భోజన నాణ్యత, మెనూ అమలు, వసతి సదుపాయాలపై ఒక్కో విద్యార్థిని అడిగి వివరాలు సేకరించారు. అనంతరం హాస్టల్ వంటశాలను పరిశీలించి సిద్ధం చేసిన ఆహారాన్ని తనిఖీ చేశారు. బియ్యం, కూరగాయలు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించడంతో పాటు స్టాక్ రిజిస్టర్లు, సరఫరా రికార్డులు, హాజరు పట్టికలను కూడా పరిశీలించారు. మెనూ అమలులో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తక్షణ విచారణ జరిపి నిర్లక్ష్యం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని, హాస్టల్ నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందనకు విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. స్పెషల్ స్నాక్స్ లేవు, రోజు కిచిడీనే, దానిపైన ఏం సాంబార్ కూడా ఏం బాగుంది. పిల్లల బాధ ఇంతసేపు పోయింది కానీ ఇప్పుడు తెలిసిందా? జరగమ్మ కొంచెం అచ్చా